నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లో పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. అలాగే దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఏమిచ్చారు, ఫస్ట్ హెడ్లైన్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ వచ్చి తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు అంటూ నకిలీ మద్యానికి సంబంధించి ఒక వార్త అయితే ఈ విధంగా హెడ్లైన్ ఉంది. తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు. ఆ వాస్తవాలు ఏంటి అనేది ఇక్కడికి మనకు కొన్ని సబ్ హెడ్లైన్స్ ఫామ్లో ఇచ్చారు. ఆ సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, మ్యాటర్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్లతో సిట్ అంటూ ఆ వార్తకు సంబంధించి సబ్ హెడ్లైన్ ఉంది. ఇంకా కొంచెం పాయింట్స్ కూడా ఇచ్చారు, అవేంటో చూద్దాం. కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్ర. ఇదేమీ సాధారణ వ్యవహారం కాదు. ఆఫ్రికాలో నేర్చుకొని ఇక్కడ అమలుకు చూస్తున్నారు. అంటే ఆఫ్రికాలో నేర్చుకొని ఇక్కడ అమలు ఏ విధంగా చేయాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తప్పుడు ప్రచారం చేసే ఎవరిని వదిలిపెట్టం. ఆయన కాపాడతాడనుకుంటే భ్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఎవరిని కాపాడరో. మద్యం విషయం అనేది చిన్న విషయం కాదు. ఆఫ్రికాలో నేర్చుకొని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, నేనైతే అస్సలు ఊరుకోను ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే కొన్ని రకాల వార్తలు కూడా ఇచ్చారు. ఏంటి డీటెయిల్స్ అనేది కూడా చూద్దాం. ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారంలో మూలాల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ఇదేమీ సాధారణ వ్యవహారం కాదని, మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కావచ్చని చెప్పారు. అయితే ఇంకా ఏమి అన్నారు అనేది కూడా చూద్దాం. నకిలీ మద్యం వ్యవహారంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ కె చక్రవర్తి, పోలీసు సాంకేతిక విభాగం ఎస్పీ మల్లికా గర్గ్లతో పాటు ఎక్సైజ్ శాఖలో అనుభవం కలిగిన అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఐపీఎస్లతో ఉన్నతాధికారులకు సంబంధించి ఐపీఎస్ అధికారులతో ఒక సిట్ని అయితే మేము ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి ములకల చెరువు ఇబ్రహీంపట్నంతో పాటు మరెక్కడ ఇలాంటి వ్యవహారం ఉన్నా వాటిపై సిట్ విచారిస్తుంది. వీటిలో ఎవరున్నారు, ఎవరు మద్దతు ఇచ్చారు, అసలు ఎవరున్నారు, ఎవరు మద్దతు ఇచ్చారు, కుట్రదారులు ఎవరు అనేది తెలుస్తుంది. మరెవరైనా ఇలాంటి నేరాలు చేయాలంటే వణికిపోయేలా చేస్తాం. ఏదో వదిలేశారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అలా మాట్లాడడానికి ఫ్యూచర్లో ఆస్కారం అనేది ఇవ్వము. అసలు ఎక్కడి నుంచే మేము అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరున్నారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది మాత్రం స్పష్టంగా బయటకు తీసుకొచ్చి తీరతామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, నకిలీ మద్యం గుర్తింపునకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అంటూ ఇంకో హెడ్లైన్ ఉంది. దీనికి సంబంధించి ఏంటో చూద్దాం. ప్రత్యేక యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సీసాపై బార్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడి. ఎర్రర్, ఇన్వాలిడ్ అని వస్తే అనుమానించాల్సిందే. సూపర్ అని చెప్పొచ్చు కదా. సూపర్. ఒక టెక్నాలజీ తెలిసిన వ్యక్తి, ఒక టెక్నాలజీని దాన్ని ఏమంటారు, మూడవ కన్నుగా పెట్టుకున్న వ్యక్తి, ఒక అనుభవం గల వ్యక్తి ఇలా ఈ విధంగా ఒక సీఎం అయితే ఏ విధంగా ఎంత బాగుంటుంది అనేది ఇగో చూడండి. నకిలీ మద్యం గుర్తింపునకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అంట. నకిలీ మద్యం ఏంటి, క్వాలిటీ అన్నది ఏంటి అని గుర్తించడానికి కొత్త యాప్ అంట. నెక్స్ట్, దీని గురించి చూద్దాం. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను తీసుకువచ్చింది. నకిలీ మందు ఏంటి అనేది గుర్తించడానికి. దీంతో మద్యం సీసాపై ఉన్న బార్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు. దాని హీల్ కోడ్, బ్రాండ్ పేరు, సీసా పరిమాణం, బ్యాచ్ ఐడి, ఎంఆర్పి, తయారు చేసిన సంస్థ పేరు, తయారీ తేదీ, ఏ డిపో నుంచి రవాణా అయింది, ఏ దుకాణంలో అమ్మాలి తదితర సమగ్ర వివరాలు క్షణాల్లో వస్తాయి అంటూ ఒక మంచి యాప్ని అయితే తీసుకొచ్చారనే చెప్పొచ్చు. ఎందుకంటే విమర్శించే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇలాంటి యాప్ తీసుకురావటం అనేది ఒక రకంగా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంకో వార్త కూడా ఉంది, ఏంటి అనేది చూద్దాం. నిన్న విశాఖలో జరిగిన కార్యక్రమంలో నారా లోకేష్ గారు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విశాఖలో 10 ఏళ్లలోనే ఐటీ అభివృద్ధి అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, మ్యాటర్ ఉన్నాయి, డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్కు 30 ఏళ్లు పట్టింది. 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తాం. మంత్రి లోకేష్ స్పష్టీకరణ. అంటే ఏంటి, హైదరాబాద్ డెవలప్ అవడానికి 30 ఏళ్ళు పట్టింది. అదే విశాఖకి అయితే అవసరం లేదు, 10 ఏళ్ళే అవసరం అవుతాయి. అంత తక్కువ వ్యవధిలో మేమైతే డెవలప్ చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సాగర తీరంలో డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు భూమి పూజ అంటూ విజువల్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. నెక్స్ట్ కొంచెం డీటెయిల్స్ కూడా ఏంటో ఒకసారి చూద్దాం.
రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విశాఖ మారుతుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మొన్నటిదాకా చాలామంది ఉన్నారు, అమరావతి ఒకటేనా మీకు రాజధాని 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 అన్నారు. ఇక్కడ ఏం చేశారు, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతాం. చూడండి, 3 రాజధానులు అనే దానికిను దీనికి ఎంత తేడా ఉంది అంటే, ఇప్పుడు గతంలో వాళ్ళు ఏం చెప్పారు, 3 రాజధానులు అంటూ ఒక మాట మాట్లాడారు, ఒకదానైనా డెవలప్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అమరావతిని డెవలప్ చేసుకుంటూనే రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతాం అన్నట్టుగా రకరకాల సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇంకో వార్త, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. నెక్స్ట్, 4 జిల్లాలతో గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ మీడియాతో నారా లోకేష్ అంటూ ఇంకొక వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, పాక్పై ఆఫ్ఘన్ దాడి అంటూ ఇంకొక వార్త ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 30 మందికి గాయాలు, 9 మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి, 9 ఆఫ్ఘన్ పోస్టులు పాక్ ఆధీనంలోకి, సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత అన్నట్టుగా పాక్కి ఆఫ్ఘన్కి మధ్య జరుగుతున్న వారికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. గిట్టుబాటు కానీ పప్పు ధాన్యాల సాగు అంటూ ఒక హెడ్లైన్ అయింది. అసలు ఎందుకు సాగు ఇట్లా ఆ విధంగా అయింది ఏంటి అనేది సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎకరాకు అరాకొర దిగుబడితో గట్టెక్కేదెలా, సాగు పెంచాలని చూస్తున్న కేంద్రం అధిక దిగుబడినిచ్చే వంగడాలే లేవు, ఎలాగో పండించినా మద్దతు ధర దక్కడమే లేదు, విదేశాల నుంచి దిగుమతులు మరో పిడుగుపాటు అంటూ వార్త వచ్చింది. అయితే దీనికి సంబంధించి పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఎకరాకు కౌలుతో కలిపితే 25,000 పెట్టుబడితో కంది సాగు చేస్తే సగటున 2 క్వింటాల దిగుబడి కూడా రాకపోగా, అది కూడా మద్దతు ధర కంటే తక్కువ, క్వింటాల్ 6,000 రూపాయల లోపే అమ్ముకునే పరిస్థితి ఉంటే రైతులకు ఎలా గిట్టుబాటు అవుతుంది అంటూ కొన్ని రకాల, అంటే వీళ్ళైతే పప్పు ధాన్యాల ఉత్పత్తిని మీరు పెంచండి అని రైతులకు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అలా చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా నష్టం వస్తుంది అని వాళ్ళ రైతులు కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఇక్కడ స్టోరీ అయితే ఉంది. అది డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, పాఠశాలలకు నేడు కొత్త టీచర్లు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే, మెగా డిఎస్సిలో నియమితులైన కొత్త ఉపాధ్యాయులు సోమవారం నుంచి పాఠశాలలకు హాజరు కానున్నారు. ఈ రోజు నుంచి, మొన్న డిఎస్సి నిర్వహించి రిజల్ట్స్ వచ్చి నియామక పత్రాలు ఇచ్చి ఏమని చేశారు కదా, వాళ్ళు ఈ రోజు నుంచి కొత్త టీచర్లుగా స్కూల్కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది వివిధ శాఖల్లో పనిచేస్తూ డిఎస్సిలో టీచర్లుగా ఎంపికయ్యారు. అలాంటి వారంతా ఆయా విభాగాల్లో రిలీవ్ అయ్యి కేటాయించిన పాఠశాలల్లో చేరాలి. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు ఎప్పుడైనా నకిలీవని తేలితే ఎంపిక రద్దవుతుందని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. మొత్తం 16,347 పోస్టులకు డిఎస్సి ప్రకటన విడుదల చేయగా, కొన్ని పోస్టులకు రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున 15,941 పోస్టులు భర్తీ అయ్యాయంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో వార్త ఏముందో చూద్దాం. వాడరేవు తీరంలో తీవ్ర విషాదం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది, వార్తకు సంబంధించి హెడ్లైన్. దీనికి సంబంధించి స్నానానికి దిగిన 3 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి, అట్లాగే మరో ఘటనలో 2 గల్లంతు అంటూ నిన్న రాష్ట్రంలో జరిగిన విషాద విషయాల గురించి ఒక 2 అయితే జరిగినాయి. ఒక ఘటనలో అయితే 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది, ఇంకో దానికి వచ్చేమో 2 గల్లంతు అయినట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, స్వస్థలంపై ప్రేమతో పెలికాన్ వ్యాలీ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. తిరుపతి జిల్లాలో ఐటీ పార్కుకు ప్రవాసుల శ్రీకారం అంటూ యువతకు శిక్షణ, ఉపాధి కల్పన లక్ష్యం, భూముల కొనుగోలు దశల వారీగా అభివృద్ధి అంటూ హెలికాన్ వ్యాలీ ప్రాజెక్టు ప్రమోటర్ వాణి కూనిశెట్టి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే స్వస్థలంపై ప్రేమతో పెలికాన్ వ్యాలీ అన్నట్టుగా, అంటే ఏంటి, స్వస్థలాన్ని మనం డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో తిరుపతి జిల్లాలో ఐటీ పార్కు ప్రవాసుల శ్రీకారం అనే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త ఏంటో చూద్దాం. ఆర్ఓ ప్లాంట్లలో ప్రమాణాలకు పాతర అంటూ ఒక వార్త అయితే ఉంది. చాలామంది వాడే వాటర్ ఇదే కాబట్టి ఆర్ఓ ప్లాంట్లో ప్రమాణాలకు పాతర అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటని చూద్దాం. నీళ్లలో ప్రమాదకర ఈ కోలి
విజయవాడలో గత నెలలో డయేరియా కేసులకు కలుషిత నీరే కారణం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, ప్రజలకు శాపంగా కొన్ని ప్లాంట్లు అనే ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్. ఈ కోలి అంటే ఏమిటి తెలుసుకుందాం. మానవులు జంతువుల పేగుల్లో ఉండే బ్యాక్టీరియానే ఈ కోలి. ఇది తాగునీటిలో కనిపించిందంటే మనుషుల మలంతో నీరు కలుషితమైనట్లు నిర్ధారిస్తారు. అది జంతువులు అలాగే మానవుల పేగుల్లో ఉండే బ్యాక్టీరియానే ఈ కోలి. ఇది తాగునీటిలో కనిపించకూడదంట, కానీ వీళ్ళు ఇచ్చిన ఈ ఆర్ఓ వాటిలో మాత్రం ఈ వైరస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే విజయవాడలో పోయిన నెల డయేరియాకి కారణం ఏంటయ్యా అంటే ఈ వైరస్ అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం. ఒక్కరోజు వేటలో 1,000,000 చేపలు అని హెడ్లైన్ ఉంది. అయితే దీనికి సంబంధించి ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా జలేశ్వర్ ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు పంట పండింది. శనివారం రాత్రి వేటకు వెళ్లిన కొంతమంది మత్స్యకారులకు అరుదైన తెలియా భోళా చేపలు 90 దొరికాయి. ఆదివారం వీటిని వేలం వేయగా ఓ కంపెనీ ప్రతినిధులు 1,00,00,000కి దక్కించుకున్నారు. ఒక్కో చేప బరువు 30 నుండి 35 కిలోలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వీటిని ఔషధాల తయారీలో వాడుతున్న నేపథ్యంలో ఇంత ధర పలికిందని వివరించారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ అంటూ వెదర్కి సంబంధించింది ఉంది, అదేంటో చూద్దాం. 3-4 రోజుల్లో ఈశాన్యం ఆగమనం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నైరుతి ఋతుపవనాలు వేగంగా నిష్క్రమిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి సోమ, మంగళవారాల్లో నైరుతి వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అంటూ వెదర్కి సంబంధించి 2 రోజుల్లో రాష్ట్రం నుంచి కూడా నైరుతి నిష్క్రమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 3-4 రోజుల్లో రాష్ట్రంలోకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. అయితే దీని ప్రభావంతో ఏమవుతుందంటే ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వార్త అయితే ఇది. ఇంకా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఎన్నికలకు సంబంధించి బీహార్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జేడీయూ చెరో 101 చోట్ల 29 స్థానాల్లో ఎల్జేపీ పోటీ, అలాగే మిగిలిన వారికి 12. బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ సీట్ల ఖరారు అంటూ ఎవరెవరికి ఎన్ని సీట్లు ఏంటి, ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈనాడు పేపర్కి సంబంధించి మ్యాథ్స్ ఇవి అనుకుంటా. కన్నడ నాట ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం అంటూ ఒక వార్త ఉంది, పేజ్ నెంబర్ 10లో ఉంది. 450 ఎకరాల ప్రాంగణం, 3 లక్షల మంది జనం, కర్నూలులో ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. తురకపాలెంలో 61,000 వైద్య పరీక్షలు చేశామంటూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల పరిహారం అందజేత అంటూ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. పేజ్ నెంబర్ 12లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈనాడు పేపర్కి సంబంధించి అయితే మ్యాథ్స్ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు అనేది ఒక్కసారి వెళ్దాం. ఇక సాక్షి పేపర్కి వస్తే ఊరూరా బెల్ట్ షాపులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 75,000కు పైగానే బెల్ట్ షాపులు ఉన్నాయట. 1,00,000 మొదలు 9 లక్షల వరకు వేలం పాటలు అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ నకిలీ మద్యం అమ్మకాలతోనే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం, ఆ మేరకు ముందస్తు సమాచారంతోనే పోటీపడి వేలం. ఇప్పుడు ఆ గుట్టు రట్టవడంతో వణికిపోతున్న టీడీపీ నేతలు, కేసును నీరుగార్చేందుకు రంగంలోకి దిగిన పెద్దలు, ఇప్పటిదాకా ఆ మద్యం తాగిన వారంతా బెంబేలు అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ రణభేరి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ర్యాలీలు, అన్ని రణభేరీలు అయిపోయినాయి, పిలుపులు అయిపోయినాయి. ఇంకా నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ రణభేరి అంట. ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ర్యాలీలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారో లేదో చెప్పలేదు, డీటెయిల్స్ ఏంటో మనకి తెలియదు, వాళ్ళు ఇవ్వలేదు. నెక్స్ట్ అన్ని గ్రామాల్లోనూ టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే షాపులు. వీళ్ళకు కూడా ఇస్తే బాగుండేదేమో, మాట్లాడేవాళ్ళు కాదేమో, కానీ మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియలేదు. ఇక్కడ అన్ని గ్రామాల్లోనూ టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే షాపులు. నకిలీ మద్యంపై విచారణకు సిట్. మద్యం నకిలీదో కాదో తనిఖీ సురక్ష యాప్. నకిలీ మద్యం వ్యవహారంపై శవరాజకీయం చేస్తున్నారు, ఇకపై బెల్ట్ షాపులు ఉండవు, ఆఫ్రికాను కాపాడే బాధ్యత మాదే అంటూ సీఎం చంద్రబాబు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాప్ గురించి చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో కూడా
చెప్పారు. మొత్తానికి పేజ్ నెంబర్ 2లో డీటెయిల్స్ ఇచ్చారు. సాక్షి కూడా అప్డేట్ అయిందని మనం చెప్పొచ్చు, ఎందుకంటే వేరే వాళ్ళ వార్తలు అసలు ఎవరో కనిస్తున్నారు. నెక్స్ట్, అద్దేపల్లి ఫోన్ అదృశ్యం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి నకిలీ మద్యంలో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్ర, టీడీపీ పెద్దలతో లింకులు, ఆర్థిక లావాదేవీల సమాచారం అందులోనే ఉంది. ఆ ఫోన్ అయితే కనపడట్లా, అదృశ్యం అయ్యింది అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, సాక్షిపై సర్కారు కక్ష సాధింపు అనే హెడ్లైన్తో కూడిన ఒక వార్త అయితే ఉంది. అది ఏం చేశారు ఏంటనేది ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఎడిటర్కు నోటీసుల పేరుతో విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల దాష్టికం అనేది ఉంది. సబ్ హెడ్లైన్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. దేంట్లో కూడా ఒకసారి చూద్దాం. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ వేధింపులు. నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చేందుకే ఎడిటర్ విలేకరులపై అక్రమ కేసులు. సోదాల పేరుతో విలేకరుల ఇళ్లలోకి చొరపడి పోలీసుల దౌర్జన్యం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారా, అవేంటో చూద్దాం. అర్ధరాత్రి వేళ నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ ఇంటికి వెళ్లి నోటీసులు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి విచారణకు రావాలంటూ వేధింపులు. జర్నలిస్టుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తున్న బాబు సర్కార్. ఇది మాత్రం వీళ్ళకి వర్తించదేమోనని చాలామంది చెప్పుకుంటున్న మాట. జర్నలిస్టుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తున్న బాబు సర్కార్. నెక్స్ట్, ప్రజాకంటక పాలనను నిగ్గదీస్తుండటంతో సర్కారుకు కంటగింపు. మోసాలు, వైఫల్యాలు, దోపిడీలను ప్రశ్నిస్తుండటంతో అక్రమ కేసుల గురించి కూడా వీళ్ళే మాట్లాడాలి. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛపై అక్రమ కేసులతో అణచివేత. ఈ పత్రికా స్వేచ్ఛ అనే పదం గురించి కూడా వీళ్ళే మాట్లాడాలి. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ కేసులు, నోటీసులతో అరాచకం అంటూ ఈ విధంగా ఇచ్చారనమాట. దీనికి సంబంధించి అయితే కొన్ని పాయింట్స్ వాళ్ళకి సంబంధం లేకుండా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా చూద్దాం ఒకసారి. సాక్షి పేపర్కి సంబంధించి ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. జనసేన నేత వినుత డ్రైవర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ అలాగే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కోట వినుత దంపతుల హత్యకు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల స్కెచ్ అంటూ ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో వినుత ఏకాంత వీడియోల కోసం యత్నం. ఇందుకోసం డ్రైవర్ రాయుడికి భారీగా నగదు ఎర. వైరల్ అవుతున్న హతుడి సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ కోసమే బొజ్జల కుట్ర చేసినట్టు వెల్లడి అంటూ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, 10 రోజుల్లో డిమాండ్లు నెరవేర్చాలి. 10 రోజుల్లో లేకుంటే భవిష్యత్ కార్యాచరణ. కూటమి సర్కారుకు అమరావతి రైతు జేఏసీ అల్టిమేటం. 15 నెలలుగా సమస్యలు పట్టించుకోవటం లేదు. రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సిఆర్డీఏ అధికారులు. జేఏసీ సమావేశంలో రైతుల నిరసన అంటూ అమరావతి రైతులకు సంబంధించిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి తెలియదు, కానీ వీళ్ళైతే మాత్రం 10 రోజుల్లో డిమాండ్ నెరవేర్చాలని, లేకపోతే కూటమి సర్కారుకు అమరావతి రైతు జేఏసీ అల్టిమేటం ఇచ్చింది. కూటమి సర్కారుకి మీరు సరిగ్గా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని, 15 నెలలుగా మా సమస్యలు మీరు పట్టించుకోవట్లేదు అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, ముంచంగి పుట్టు సిహెచ్సికి సెక్యూరిటీ గార్డే దిక్కు అంటూ ఒక విజువల్కి సంబంధించిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి చూద్దాం. రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డు, గగ్గోలు పెడుతున్న రోగులు, తమకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం. ఇది ఎంతవరకు అవాస్తవం తెలియదు, కానీ ఇటువంటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వం కానీ అధికారులకు కానీ ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మనం ఎంతసేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పి కొట్టిపారేయకుండా వాళ్ళు చెప్పింది వాస్తవమా అవాస్తవం ఈ విధంగా పేపర్లో ఇచ్చారంటే ఎంతో కొంత జనంలోకి వెళ్తుంది. అది కాదు అవును అనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే అధికారుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ కంపల్సరీ ఉంటుందన్నమాట. నెక్స్ట్, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, ఐఐఎస్సి బెంగళూరుదే అగ్రస్థానం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల అంటూ ఒక వార్త ఉంది. దేశంలో మరోసారి అగ్రస్థానాన్ని నిలుపుకున్న ఐఐఎస్సి బెంగళూరు అన్నట్టు వార్త వచ్చింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. ఇదిగోండి, సమ్మె లేకుండా పేపర్ ఉండదు, సమ్మె ఏదో ఉంటుంది, ఏదో చూద్దాం.
సమ్మెకు సిద్ధం అంటూ ఇంకో వార్త ఉంది. ఏంటంటే తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృత్యువాత అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమున్నాయి ఒకసారి చూద్దాం. చీరాల ఓడరేవులో సముద్రపు అలల ధాటికి ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 2 ఘటనల్లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా ఏమున్నాయి సాక్షిలో అనేది ఒకసారి చూద్దాం. ఉన్నాయి. నెక్స్ట్, ఉద్రిక్తంగా పాక్ ఆఫ్ఘన్ పోరు అంటూ ఒక వార్త అయితే ఉంది. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. 58 మంది పాక్ సైనికులను చంపేశామని ఆఫ్ఘన్ తెలిపింది అంటూ వాళ్ళు పరస్పర దాడులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పేజ్ నెంబర్ 6లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, మీ బెదిరింపులకు భయపడం. రేర్ ఎర్త్ మినరల్ సరఫరాలో నెలకొన్న వివాదంపై అమెరికా బెదిరింపులకు భయపడబోమని చైనా స్పష్టం చేసింది అంటూ ఒక వార్త ఉంది. అయితే చైనానే బెదిరించిందట అమెరికా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయం అంటూ ఒక వార్త అయితే ఉంది. అది ఎవరు చెప్పారు అంటే కాంగ్రెస్ నేత చిదంబరం గారు అన్నారు. అసలు ఎందుకు అన్నారు, ఏ సందర్భం అన్నారు, ఏ సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆ మాట అన్నారు అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ఏంటి అంటే ఇందిరాగాంధీ అమలు చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్, ఇంకోటి, అర్ధరాత్రి బయటకు ఎందుకు, గ్యాంగ్ రేప్కు గురైన వైద్య విద్యార్థిని అర్ధరాత్రి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందని బెంగాల్ సీఎం మమత ప్రశ్నించారు. అసలు రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్నట్టుగా ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి కంపల్సరీ కంప్లీట్ డీటెయిల్స్ కూడా దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అసలు అర్ధరాత్రి ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది బయటికి అనేది క్వశ్చన్ రైజ్ చేసినట్టుగా ఉంది. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, 330 సరిపోలేదు, మహిళల ప్రపంచ కప్లో భారత్పై విజయం సాధించిన ఆస్ట్రేలియా అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 12లో స్పోర్ట్స్కు సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా లాస్ట్ అనమాట ఈ సాక్షికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే ఏమి లేవు. అప్పుతో ఐపీఓ ఆట, రుణాలకు పెరుగుతున్న డిమాండ్, అదృష్టం తోడైతే మంచి లాభం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. సో ఇప్పుడు వరకు మనం అయితే ఈనాడు సాక్షి చూసాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అంటే, ఫస్ట్ది 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దానికి సంబంధించి వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ బడుల్లో అమలు, 3, 4, 5 తరగతుల్లో ప్రాథమిక అంశాలు, 6వ తరగతి నుంచి స్కిల్ సబ్జెక్టుగా కొనసాగింపు, ఏఐ సాయంతో భాషా నైపుణ్యాల కల్పన కూడా, ఇప్పటికే 18,000 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్, యువత 25 ఏళ్ల భవిత కోరుతున్నారు అని ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఉచితాలు పథకాలు కాదు, పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్. నిజమే, ఉచితాలు పథకాలు కాదు, ఇది ఎప్పటి నుంచో ఎంతోమంది చెప్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట కూడా ఉచితాలు పథకాలు కాదు అనే ఓడ్ వచ్చింది కాబట్టి చాలామంది ఇదే బాటలో ఉంటారని చూద్దాం. అయితే దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. అసలు ఏంటో చూద్దాం. ప్రభుత్వ బడికి మళ్ళీ కళ, నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు. అంటే మొన్న డిఎస్సిలో ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కొత్త టీచర్ల కింద క్లాసులకి వెళ్తారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. సుమారు 15,500 మందికి పోస్టింగ్, 15,500 మందికి పోస్టింగ్. పాఠశాల విద్య పరిధిలో 13,089 మంది, ఇతర మేనేజ్మెంట్లలో సుమారు 2,500. విద్యార్థులకు తీరిన టీచర్ల కొరత సమస్య అంటూ వార్త అయితే ఉంది. నెక్స్ట్, ఇంకోటి చూద్దాం. సీఎం చెబితే చేయాలంతే అంటూ ఒక వార్త అయితే ఉంది. కాదు అన్నందుకే నాడు ఎల్వీపై జగన్ వేటు అని ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి చెప్పింది చేయకుంటే ఇక నేనెందుకని జగన్ అన్నారు. కోపంతోనే వీఆర్ఎస్ తీసుకున్నా, వెనక్కి తీసుకోవాలనుకున్నా కానీ చంద్రబాబు అంగీకరించలేదు. అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించా. సీఎం నాపై కోపంగా ఉన్నారట. జగన్కు మోకరిల్లలేదు. నోటి దుర్వాసన వస్తుందనే మోకాళ్లపై కూర్చొని మాట్లాడా. ఆర్కేతో బిగ్ డిబేట్లో
రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ అంటూ ఏం చెప్పారు ఏంటి దానికి ఆ డిబేట్కి సంబంధించి ఆసక్తికర విషయాలు ఏంటి అనేది కూడా ఇక్కడ ఏబిఎన్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకే వార్త ఏదో ఉంది చూద్దాం. హైదరాబాద్కు ధీటుగా విశాఖ అనే హెడ్లైన్, అంటే వార్తకు సంబంధించిన హెడ్లైన్స్ ఈ విధంగా ఉంది. సబ్ హెడ్లైన్స్ డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. భాగ్యనగరంలో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్లు, విశాఖను 10 ఏళ్లలోనే ఆ స్థాయికి తీసుకువెళ్తాం. సిఫీని ఏపీకి రప్పించడానికి 8 ఏళ్లు, మంత్రి లోకేష్. 2047 నాటికి విశాఖలో $1 ట్రిలియన్ ఎకానమీ, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో సగం విశాఖలోనే. సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు భూమి పూజ చేసిన మంత్రి అంటూ, అంటే నిన్న విశాఖలో ఏఐ ఎడ్జ్ సెంటర్కి అలాగే ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు నిన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖలో భూమి పూజ నిర్వహించడం చేశారు. దీనికి సంబంధించి కూడా ఆయన ఒక మాట అన్నారు. హైదరాబాద్ డెవలప్ అవడానికి 30 ఏళ్ళు పట్టింది, కానీ విశాఖకు అయితే 10 ఏళ్లలోనే డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒక మాట అయితే చెప్పారు. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. గూగుల్ రైడెన్తో రేపు ఒప్పందం అంటూ ఒక వార్త అయితే ఉంది, హెడ్లైన్ ఈ విధంగా. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తి. దేశంలోనే అతిపెద్ద డేటా హబ్గా విశాఖ. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తాం. గత తప్పిదాలు పునరావృతం కానివ్వను. పాలనతో పాటు రాజకీయము చేస్తున్నా. గతంలో లాగా నేను ఉండలేదు, నేను మారిపోయాను అనడానికి నిదర్శనమే. పాలనతో పాటు రాజకీయాన్ని కూడా నేను చేస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలేమి మేము చేయదలుచుకోలేదు, వాటిని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఉంది, ఇంకా అంటే నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వార్త ఉంది, దాంట్లో కూడా వెళ్దాం. నకిలీ మద్యంపై సిట్ అంటూ ఇంకో వార్త ఉంది, దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ చూద్దాం. త్వరలోనే కుట్ర బయటపడుతుంది సీఎం. ఇది సాధారణంగా జరిగిన నేరం కాదు, నకిలీ గుట్టు తేల్చేలా ఎక్సైజ్ సురక్ష యాప్ అంటూ ఒక యాప్ని తీసుకొచ్చాం. ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆ యాప్ అనేది ఏంటంటే ప్రజారోగ్యమే నాకు ముఖ్యం, యాచకుల మరణాలను నకిలీ ఖాతాలో వేస్తున్నారు, తప్పుడు ప్రచారం సహించం, సీఎం చంద్రబాబు హెచ్చరిక. సిట్లో ఏలూరు ఐజీ అశోక్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే సిట్ను కూడా ఏర్పాటు చేశాము, అలాగే ఒక యాప్ను కూడా తీసుకొచ్చాము. నకిలీ మందు ఏమిటి, ఎలా ఉంటుంది ఏంటి, దానికి సంబంధించి ఆ నకిలీ మందుకు సంబంధించి డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఒక యాప్ తీసుకొస్తున్నాము. అది 16వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే మోదీకి ట్రంప్ ఆహ్వానం అంటూ ఇంకోటి ఉంది. గాజా శాంతి సమావేశానికి రావాలని పిలుపు, ఈజిప్ట్ అధ్యక్షులు అల్ సిసి నుంచి ఆహ్వానం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తరలిపోతున్న పల్లె జనం అంటూ ఒక వార్త. దీనికి సంబంధించి కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు, ఊళ్ళను వదిలి వెళుతున్న రైతులు కూలీలు. తెలంగాణ గుంటూరులో పత్తి తీత పనులు, పిల్లలను వెంట తీసుకొని వెళ్తున్న తల్లిదండ్రులు, పాఠశాలల్లో తగ్గిపోతున్న హాజరు, సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ బీజేపీ జేడీయూలకు చేరి 101 సీట్లు, అంటే బీజేపీకి ఎన్ని జేడీయూలకి ఎన్ని అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చినట్టున్నారు, ఏమేమి కావాలని. దీనికి సంబంధించి అంటే చిరాగ్ పాస్వాన్ పార్టీకి 29, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సీట్ల కేటాయింపులు పూర్తి అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ 58 మంది పాక్ సైనికులను చంపామంటూ ఆఫ్ఘన్ మంత్రి ప్రెస్ మీట్లో మహిళా జర్నలిస్టులు. తాజాగా ఆహ్వానించి విలేకరుల సమావేశం నిర్వహణ, మొన్న జరిగినది ఉద్దేశపూర్వకం కాదని వివరణ అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఈతకెళ్ళి మృత్యువడికి అంటూ ఇంకో వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. చౌక కాదు, నాణ్యమైన వైద్యం కావాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి అవసరమైతే అదనంగా చెల్లిస్తాం, జవాబుదారీతనం, మంచి శ్రద్ధ ఉండాలి, దేశవ్యాప్తంగా 90% రోగుల అభిప్రాయం. నాణ్యత ధృవీకరణ పొందిన ఆసుపత్రులు 10% లోపే, ల్యాబ్లు అయితే 2% లోపే. తొలి దశలో రోగాల గుర్తింపులో వెనుకడిగే, ఫిక్కీ ఈవై పార్థెనాన్ నివేదికలో వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే మనం ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూసాం కదా. ఇప్పుడు మనం తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో హెడ్లైన్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ వార్త, వడ్లు లేవు, బియ్యం లేవు, 1000 కోట్లు లూటీ అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఏ విధంగా ఉంది, సబ్ హెడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
ఫేక్ ట్రక్ షీట్లతో మిల్లర్ల స్కామ్ 10 ఏండ్ల నుంచి ఇదే కదా అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమున్నాయంటే కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్తో దందా అంటూ దందాకు సంబంధించిన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. బీఆర్ఎస్ ప్రజలకు పనికిరాని పార్టీ అంటూ అది అనేక స్కామ్స్లో ఇరుక్కున్నది అంటూ ఏలేటి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ లోపల పేజీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ బీజేపీ పూజకు పనికిరాని పువ్వు, వీళ్ళు ఒకరు అనమాట. బీజేపీ వాళ్ళేమో వీళ్ళని అంటాం, బీఆర్ఎస్ వాళ్ళేమో వీళ్ళు అంటాం. ఆ పార్టీతో రాష్ట్రానికి రూపాయి పని జరగలేదు కేటీఆర్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే మోరీల్లో వేసినట్టే, కేసీఆర్ సీఎం అయితేనే మళ్ళీ అభివృద్ధి అని వ్యాఖ్య అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ బాలగోపాల్ నేటి తరానికి స్ఫూర్తి అంటూ ఒక వార్త ఉంది. సమాజంలోని అనేక ప్రశ్నలకు ఆయన రచనల్లో సమాధానాలు. మానవ హక్కుల నేత, 16వ సంస్మరణ సభలో వక్తలు, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం బలహీనపరుస్తుందని విమర్శలు అంటూ డీటెయిల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీ జేఏసీ అంటూ ఒక వార్త ఉంది. చైర్మన్గా ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటూ రిజర్వేషన్లకు సంబంధించి దాన్ని సాధించాలంటే ఒక కమిటీలా ఉండాలి, ఒక జేఏసీ ఉండాలి అని తెలంగాణ బీసీ జేఏసీని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏంటంటే చైర్మన్గా ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే నియమితులైనట్టుగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అంటే ఒకసారి చూద్దాం. 6 రోజులుగా మార్చురీలోనే అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. బీజేపీ జేడీయూకు 101 చొప్పున సీట్లు అంటూ ఇంకో వార్త కూడా ఉంది. అది కూడా పేజ్ నెంబర్ 9లో ఉంది. అలాగే ఆసీస్ రికార్డు చేంజింగ్ అంటూ క్రికెట్కి సంబంధించి భారత్పై ఆస్ట్రేలియా విజయం సాధించినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ జూబ్లీహిల్స్ బైపోల్కు నేడు నోటిఫికేషన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పణకు అవకాశం. అట్లాగే ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు విత్డ్రాకు ఛాన్స్, వచ్చే నెల 11న ఎలక్షన్, 14న రిజల్ట్స్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఇంకా ఏమున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ర్యాపిడో బైక్ను ఢీకొట్టిన ఇసుక లారీ, డాక్టర్ ర్యాపిడో డ్రైవర్ మృతి అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ మొన్న ఆయిల్ ఫామ్, నేడు కాటన్, రైతులకు గోస అంటూ కేంద్ర ప్రభుత్వ దిగుమతి సుంకాలు తగ్గించడంతో పత్తికి పడిపోయిన డిమాండ్ అండి ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ హెలికాప్టర్లో హైదరాబాద్ టు శ్రీశైలం అనే ఒక వార్త అయితే ఉంది. ఇక చివరిగా చూద్దాం. ఇది సంక్రాంతి నుంచి అందుబాటులోకి సేవలు, ఒక్కో దాంట్లో 6 నుంచి 8 సీట్లు. హెలికాప్టర్లో హైదరాబాద్ టు శ్రీశైలం, ఒక్కో దాంట్లో 6 నుంచి 8 సీట్లు. రాష్ట్రంలో హెలి టూరిజానికి సర్కార్ శ్రీకారం, ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక శాఖ ప్రణాళికలు విజయవంతమైతే రామప్ప లక్నవరానికి విస్తరణ అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు కూడా మనం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏంటో అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.